చూడు తుగ్లక్, వజ్రవైఢూర్యాల ప్రదర్శన జరిగే ప్రదేశంలోనే ఒకానొక చోట మాయాదర్పణం ఉంచబడుతుంది. దాంతో పట్టుబడిపోతాడు బాగ్దాద్ గజ దొంగ. అందులో ఎలాంటి సందేహం లేదు ఏకైక దైవమా. కానీ మంత్రి తుగ్లక్, మరొక మాసం ఆగటం అంటే చాలా కష్టం. మేము అతి త్వరలోనే ఈ ప్రదర్శన గురించి ప్రకటించదలిచాము. చిత్తం ఏకైక దేవుడా. వందనాలు ఏకైక దైవమా. చెప్పు జరీన్, ఏమిటి విశేషం? నేను యాస్మిన్ రాకుమారి తరపున ఒక విజ్ఞాపన తెచ్చాను. విజ్ఞాపన? తను స్వయంగా మీ దగ్గరికి రాదలిచారు. జరీన్, యాస్మిన్ రాకుమారి ఇలా ఎందుకు చేస్తున్నారు? తను మాకు విజ్ఞప్తి చేసుకోవటమా? తను స్వయంగా మమ్మల్ని కలవటానికి రావటమా? వీల్లేదు జరీన్, ఎంత మాత్రం వీల్లేదు. అది బాగ్దాదుకు కాబోయే పట్టపురాణి హోదాకే అవమానం. మేమే వచ్చి యాస్మిన్ రాకుమార్ని స్వయంగా కలుసుకుంటాం. ఆవిడ విజ్ఞప్తి చేయాల్సిన అవసరం లేదు. తన కోరిక వ్యక్తం చేస్తే చాలు. ఆవిడ ఏం కోరినా అది మేము నెరవేరుస్తాం. పద జరీన్. ఆ యాస్మిన్ రాకుమారి నేను అక్కడికి వచ్చానని ఏకైక దేవుడికి చెప్పదు కదా. అలా చెప్తే యాస్మిన్ రాకుమారి, తమరా? మేము లోపలికి రావచ్చా? తమరు నన్ను అనుమతి కోరడమా? రాకుమారి, మా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? లేదే. ఇంతవరకు మీరు ఏదైనా కోరితే కాదనటం జరిగిందా? మీ ఆజ్ఞను పాటించకపోవటం జరిగిందా? అలా అని నేను అసలు అనలేదు కదా. మరి ఎందుకు ఈ కినుక రాకుమారి? తమరే స్వయంగా మా భవనానికి వచ్చి మాకేదో విజ్ఞప్తి చేస్తాను అన్నారట. అది చూశారుగా రాకుమారి, స్వయంగా మేమే మీ వద్దకు వచ్చాం. చెప్పండి రాకుమారి, మీకేం కావాలో చెప్పండి. మీరు ఏం కోరినా శిరస్సు వంచి నెరవేరుస్తాం. నాకు పువ్వులంటే చాలా ఇష్టం. పోయినసారి నేను రోషన్ బాగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కుర్రవాడు పూలు అమ్ముతూ ఉండడం నేను చూశాను. అతనికి పూలు గుచ్చడం చాలా బాగా తెలుసు. అందుకని ఆ కుర్రవాడిని మన భవనానికి పిలిస్తే బాగుంటుందని. అంతేనా? అంతేనా మీ కోరిక రాకుమారి? మేము వెంటనే అతన్ని మీ సమక్షానికి పిలిపిస్తాము. వద్దు, ఆ పనికి మేమే స్వయంగా వెళ్తాం. మేమే రోషన్ బాగ్కి వెళ్ళి ఆ కుర్రాన్ని ఇక్కడికి తీసుకొస్తాం. మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. జరీన్. ఆజ్ఞ యజమాని. జరీన్, నువ్వు కూడా రాకుమారి వెంట రోషన్ బాగుకు వెళ్ళు. ఆ కుర్రవాణ్ణి భవనానికి తీసుకురా. మేము అతనికి రాకుమారికి చేసిన సేవకు గాను ఇనాం ఇస్తాం. శుక్రియా. ఇక మాకు సెలవిప్పించండి రాకుమారి. శుభరాత్రి. శుభరాత్రి. రాకుమారి, మీ ఫిరోజ్ జాఫర్ కంటపడితే మరేం ప్రమాదం లేదు కదా? జరీన్, నువ్వు మర్చిపోయినట్టున్నావు అహ్మద్ ఫిరోజ్కి మంత్రగుడికి ఇస్తానని చెప్పిన సంగతి. ఏదైనా ప్రమాదం వస్తుందనిపిస్తే తను వెంటనే మాయమైపోతాడు. తుచ్చుడా, నమ్మకద్రోహి, నీచుడా! ఎంత ధైర్యం ఉంటే నువ్వు యాస్మిన్ రాకుమారి గదిలోకి వెళ్తావు? ఈ నేరానికి శిక్ష ఏమిటో నీకు తెలియదా? ఏకైక దేవుడా, నన్ను మన్నించండి. ఇదే నా మొదటి పొరపాటు. ఇది నీ మొదటి పొరపాటే కాదు, చివరి పొరపాటు కూడా. తలారి, ఈ నమ్మకద్రోహి తల నరికేయ్. మంత్రి తుగ్లక్. చిత్తం ఏకైక దేవుడా. ఏమైంది నీకు? ఏకైక దేవుడా, నాకేదో పీడకల వచ్చింది. నీ ఆరోగ్యం బాగాలేనట్టుంది. ఇంటికి వెళ్ళు, వెళ్ళి విశ్రాంతి తీసుకో. ఇల్లా? వెళ్ళు. ఇంటికా? వెళ్తున్నాను. మహామంత్రి గారికి వందనాలు. హుజూర్, నన్ను ఏకైక దేవుడు
మళ్ళీ రమ్మని ఆజ్ఞాపించారా? ఫరీద్ గుల్, నువ్వు అలా భయపడటానికి కారణం మాకు తెలుసు. ఏకైక దేవుడు జాఫర్ నీ నిజాయితీకి బదులు నీకు ఇనాం ఇవ్వకపోగా నిన్ను కొరడాలతో కొట్టించి నీ చర్మం ఒలిపించారు. అది నాకు గుర్తు చేయకండి హుజూర్, నాకు గుర్తు చేయకండి. నా పరిస్థితి ఎలా ఉందంటే వెలుగులో కూడా నా నీడను చూసుకొని భయపడిపోతున్నాను. భయపడకండి ఫరీద్ గుల్, ఇకపై అలా జరగదు. నేను మీకు తోడుగా ఉంటాము. ఏ కష్టం వచ్చినా అడుగడుగునా. తమరు నాకు తోడుగా నిలబడతారా? అవును ఫరీద్ గుల్, నిన్ను ఆ ఏకైక దేవుడు జాఫర్ శిక్షించినప్పుడు మాకు ఎంతో బాధ కలిగింది. నువ్వు సరేనంటే నీ కష్టాలన్నీ మేము కడతీర్చడానికి సిద్ధంగా ఉన్నాం. కష్టాలన్నీ కడతీరుస్తారా తమరా? అవును ఫరీద్ గుల్, అవును. మా మాట నమ్ము. కొంచెం దగ్గరికి రా. హుజూర్, ఇది చాలా పెద్ద రహస్యం. ఆ, మనసులో ఉంచుకో. ఏకైక దేవుడు జాఫర్ యాస్మిన్ రాకుమారిని ఊరికే పట్టపురాన్ని చేసుకోవాలని ఇక్కడికి తీసుకురాలేదు. మరి దేనికి? ఫరీద్ గుల్, పురాతన గ్రంథాల్లో రాసిన ప్రకారం యాస్మిన్ రాకుమారి ఎవరిని మనస్ఫూర్తిగా తాను ఇష్టపూర్తిగా పెళ్లి చేసుకుంటే ఆ వ్యక్తి ఈ లోకానికి రారాజవుతాడు. నిజమా? నిజం ఫరీద్ గుల్, ఈ లోకానికే రారాజు. ఆ అవకాశం ఇప్పుడు మాకు ఉంది. తమరా? మంత్రి తుగ్లక్ గారు, తమరు తెలిసి అంతటి అపాయం తెచ్చుకుంటున్నారా? అవును ఫరీద్ గుల్, అవును. అనురాగం కోసం, అధికారం కోసం అపాయాన్ని ఎదుర్కోక తప్పదు. ఒక్కటి మాత్రం మేము తెలుసుకున్నాం. కిరీటం సాధించాలంటే ఏ శిరస్సుపై కిరీటం ఉందో ఆ శిరస్సును నరికివేయాల్సిందే. ఆ శిరస్సు జాఫర్ శిరస్సే. మహామంత్రి గారు, అవును ఫరీద్ గుల్, యాస్మిన్ రాకుమారి మమ్మల్ని పెళ్ళాడుతుంది. దాంతో మేము ఈ లోకమంతటికి ఏలికవుతాము. మా తమ్ముడు ఖాసిం మాకు మంత్రి అవుతాడు. ఇక నువ్వు మాకు సేనాపతి అవుతావు. హుజూర్, అవును ఫరీద్ గుల్, ఇప్పుడు చెప్పు, నీకు నమ్మకం కుదిరిందా? ప్రాణాలు పోయినా సరే ఈ రహస్యాన్ని బయటకు మాత్రం రానివ్వకు ఫరీద్ గుల్. హుజూర్, నీచమైన బతుకు కంటే గౌరవంగా చావటం మేలు. శబ్బాష్ ఫరీద్ గుల్, శబ్బాష్. అనా ఏకైక దేవుడు జాఫర్కి పాదాభివందనాలు. ఆజ్ఞాపించండి దైవమా. ఫరీద్ గుల్, ఇవాళ యాస్మిన్ రాకుమారి జరీన్తో రోషన్ బాగ్కి మళ్ళీ విహారానికి వెళుతోంది. నువ్వు అదే పని చెయ్యాలి. ఏ పనైతే సరిగ్గా చెయ్యని నేరానికి గాను నీ చర్మం ఒలిపించబడింది. గుర్తుంచుకో ఫరీద్ గుల్, నువ్వు వాళ్ళ పల్లకిని వెంబడించి వెళ్ళాలి. కానీ యాస్మిన్కి జరీన్కి ఆ విషయం తెలియనే కూడదు. ఈసారి గనక యాస్మిన్ గానీ జరీన్ గానీ నిన్ను చూశారంటే, అది నాకు ఫిర్యాదు చేశారంటే, నీ చర్మం ఒలిపించటం కాదు, శిరస్సు ఖండించబడుతుంది. చిత్తం చిత్తం ఏకైక దైవమా. ఈసారి అలాంటి తప్పు జరగదు. ఏకైక దేవుడు జాఫర్కి పాదాభివందనాలు. యాస్మిన్ రాకుమార్ని వెంబడించాలంట. నేనేమైనా పిచ్చివాడినా అలాంటి పిచ్చి పని చేయడానికి? తప్పేకైక దేవుడా, తప్పు. ఈసారి నేను అటు పక్కకు వెళ్ళను.
అగ్నిజ్వాల మీద ఒట్టు. మా గుప్పిటలో దాచి ఉంచిన ఈ ముత్యం ఏ విధంగా అయితే మాయా దర్పణంలో కనిపించిందో అదే విధంగా మా కళ్ళకి మామూలుగా కనిపించని ప్రతి వస్తువు మాయా దర్పణంలో కనిపించి తీరుతుంది. శుక్రియా షాజీని, శుక్రియా. ఇక బాగ్దాద్ గజదొంగ మా గుప్పెట్లో చిక్కకుండా తప్పించుకోలేడు. ఇక ఎలాంటి శక్తులైనా వాణ్ణి జాఫర్ బారి నుంచి కాపాడలేవు. జాఫర్, నువ్వా మాయా? ఏమిటిలా హఠాత్తుగా? నేను ఇప్పుడే బాగ్దాద్కి కాబోయే పట్టపురాణి పల్లకిలో బయటికి వెళ్తూ ఉండడం చూశాను. అవును మాయా, యాస్మిన్ రాకుమారి రోషన్ బాగుకి విహారానికి వెళ్ళాలన్న కోరిక వ్యక్తం చేసింది. నీకు తెలుసు కదా మాయా, నేను రాకుమారి ఏం కోరినా నిరాకరించను అని. ఎంత అమాయకుడివి జాఫర్. నీకు ఎలా చెప్పడం? ఈ వేళప్పుడు నువ్వు రాకుమారితో పాటే రోషన్ బాగులో ఉండాలి కానీ. ఎందుకు? అక్కడ ఏదైనా విచిత్రం జరగబోతుందా? అందమైన ఆ విచిత్రమేదో నువ్వక్కడికి వెళ్తేనే జరుగుతోంది. రోషన్ బాగ్ అందాలు, ఉల్లాసపూరిత వాతావరణం, పువ్వుల సుగంధం, పక్షుల కిలకిలలు. తప్పించిపోతున్న ఓ ప్రేమికుడు తన ప్రియురాలుతో కలిసి ఉండాల్సిన చోటు అది. మరి నువ్విక్కడేం చేస్తున్నట్టు? విధి ఆడించే ఆటలు చాలా విచిత్రంగా ఉంటాయి రాకుమారా. ఒక రాకుమారుణ్ణి దాసుడిగా మార్చేసింది విధి. అహ్మద్ గారు, నాకు సంతోషంగానే ఉంది. దాసుడు రూపంలో అయినా సరే కనీసం నేను మా అక్కకి చెరువులో ఉండగలుగుతాను కదా. పైగా మీరు నా రూపం ఎంత మార్చేశారంటే ఇక మీదట నన్ను ఎవరూ గుర్తుపట్టలేరు. అయినా నువ్వు వెళ్ళబోయే చోటు దుర్మార్గులకు నిలయం. మంత్రతంత్రాల అపాయం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. అందువల్ల కేవలం వేషం మార్చుకుంటే సరిపోదు. ఇది ఒక మంత్రగుళిక. నీకు ఆపద రాబోతుంది అనిపించిన వెంటనే దీన్ని నోట్లో పెట్టుకో. పెట్టుకోగానే నువ్వు అదృశ్యమైపోతావు. ఇందా ఒకసారి పెట్టుకో, తీసుకో, పరీక్షించి చూడు. ఫిరోజ్, ఫిరోజ్, మిత్రమా ఫిరోజ్, నేను ఇక్కడున్నాను. నువ్వు ఎక్కడున్నావో గానీ నీ గొంతు మాత్రం వినిపిస్తుంది. నువ్వు నాకు కనిపించడం లేదు. అహ్మద్, ఇదేంటి అహ్మద్, నువ్వు ఒక్కడివి వచ్చావు? ఫిరోజ్ని తీసుకురాలేదే? ఒక్కడనే వచ్చానా? అలా ఎలా వస్తాను? మరైతే తనెక్కడున్నాడు? మీరు ఒకసారి పిలిచి చూడండి, మీ కళ్ళెదుడే ఉంటాడు. అలాగా? ఒకసారి పిలవండి మరి. ఫిరోజ్, ఫిరోజ్ ఎక్కడున్నావు? యాస్మిన్ అక్కయ్య, ఇదేంటి? నేను ఫిరోజ్ని. తెల్లని మీ తమ్ముడికి నల్ల రంగు పూసి ఇలా నేనే స్వయంగా తయారు చేశాను. ఈ కళ కూడా నాకు మసూద్ బాబాయ్ నేర్పించారు. ఇక నుంచి ఇతని పేరు షబ్బీర్. తను
ఆ పేరుతోనే మీతో భవనంలో ఉండబోతున్నాడు. యాస్మిన్ రాకుమారి, ఏకైక దేవుడా, ఈ రోషన్ బాగ్ సేవకుడు తోటమాలి వసీం తమరికి వందనాలు పలుకుతున్నాడు. ఏకైక దైవమా, నేను చాలా అదృష్టవంతుణ్ణి. రాకుమారి గారిని తోటలో విహరింపజేసే అవకాశం నాకు కలిగినందుకు. మాకు ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇంతకీ ఈ వ్యక్తి ఎవరు? నిన్న రాత్రి మీకు చెప్పానే, ఆ కుర్రవాడు ఇతనే. ఇతని పేరు షబ్బీర్. నువ్వు ప్రతిరోజు యాస్మిన్ రాకుమారికి పూలు తెచ్చివ్వాలి. పూలు మాత్రమే కాదు హుజూర్, ఈ దాసుడు పూలతో పాటు వందనాలు కూడా అర్పిస్తాడు. మాకు ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. యాస్మిన్ రాకుమారి, మీ అభిరుచిని అభినందించక తప్పదు. రోషన్ బాగ్ నిజంగానే సాటిలేని తోట. ఇక నుంచి మేము కూడా ఇక్కడికి మీతో పాటు విహరించడానికి వస్తాం. మా అదృష్టం ఏకైక దైవమా. తోటమాలి వసీం, మాకు నువ్వు కూడా చాలా నచ్చావు. నీకు కూడా మేము ఇనాం ఇచ్చి తీరాలి. హుజూర్, రాకుమారికి సేవ చేయడాన్ని మించిన ఇనాం ఏముంటుంది మాకు? బ్రహ్మాండం, బ్రహ్మాండంగా చెప్పావు. నేను యాస్మిన్ రాకుమారిని కలుసుకోవడానికి వచ్చాను. యాస్మిన్ రాకుమారి విహారానికి వెళ్లారు. ఆవిడ లేని సమయంలో మీరిలా ఇక్కడికి రావడం మీతో పాటు మమ్మల్ని ఇబ్బందుల పాలు చేయడం. ఆవిడ విహారానికి వెళ్ళారని మాకు తెలుసు. ఆవిడ వచ్చే వరకు లోపల కూర్చొని ఎదురు చూస్తాను. ఆవిడతో చాలా ముఖ్యమైన పని ఉంది. మన్నించాలి మహామంత్రి గారు. మన్నించాలన్నావా? అలా హూహు. ఆహా, ఎంత సుఖంగా ఉంది. ఇలాగే నీ చెంతే ఉండిపోతే. ఆహా, తమరు ఇక్కడ? క్షమించండి రాకుమారి గారు, నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను, కానీ అందరి ముందు ఇతను, ఈ కుర్రవాడు. ఈ కుర్రవాడు ఎవరో కాదు, ఇతను షబ్బీర్. ఇతను రోజు మా గదిని పూలతో అలంకరిస్తాడు. అవును, ఇతను ఏకైక దేవుడు జాఫర్ అనుమతి మీద ఇక్కడికి తీసుకొచ్చాం. అవునా? అలాగా. మీరు అతనలా గుచ్చి చూస్తున్నారెందుకు? అలాంటిదేం లేదు, కానీ నాకెందుకనో ఇంతకు ముందు చూసినట్లుందా? అవును.